కల్కి సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఈ ఒక్క విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అదేంటంటే యాస్కిన్ చేతుల్లోకి అర్జునుడి గాంధీవం ఎలా వచ్చింది, అసలు అర్జునుడి గాంధీవం కలియుగంలోకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం జరిగి శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత పాండవులు అందరూ స్వర్గం చేరుకోవాలి అని హిమాలయ పర్వతాలు ఎక్కాలి అని ఎక్కుతుండగా అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి అర్జునుడితో ఇలా అన్నాడు, యుద్ధం ముగిసింది కదా, ఇక ఈ గాంధీవంతో నీకు ఉపయోగం ఏమీ లేదు, ఈ గాంధీవం తిరిగి వరుణదేవునికి ఇచ్చేయి అని అన్నాడు. అది విని సరే దేవా, ఈ యుగంలో ఈ గాంధీవం ధర్మం వైపు నిలిచింది, దీని అవసరం ఉన్నప్పుడు ఏ యుగంలోనైనా చేరుకోవాల్సిన చేతుల్లోకి చేరుకుంటుంది అని సముద్రంలోకి విసిరేస్తాడు. కల్కి సినిమాలో ఈ గాంధీవం కూడా ఒక ఎడారిలో దొరుకుతుంది. గంగా నది అంతా ఎండిపోవడంతో సముద్రం అంతా ఎండిపోయి అర్జునుడి గాంధీవం బయటపడుతుంది. కానీ ఇది కలి చేతుల్లోకి ఎందుకు వెళ్ళిందో తెలియడం లేదు. ఏమో నెక్స్ట్ వచ్చే పార్ట్ 2 సినిమాలో అర్జునుడు గాంధీవం వాడుతున్న కలికి కర్ణుడి విల్లు వాడుతున్న భైరవ మధ్య పెద్ద యుద్ధం జరిగేలా ఉంది. కర్ణుడు కలియుగంలో మళ్ళీ పుడతాడా? దీని మీద వీడియో కావాలంటే చెప్పండి, చేసేద్దాం. ఇద్దరిలో ఎవరు గొప్ప, కర్ణుడా అర్జునుడా?